Hi children, welcome back to Vidyadi Tutorials. So children, in our previous class we have started chapter 1 rational numbers. So rational numbers chapter start చేసుకున్నాం కదా. సో అందులో మనం rational numbers యొక్క definition చూసాం and also closure property కూడా చూసాం. So let us recall the definition first. So rational numbers అంటే ఏంటి? The numbers which can be written in the form of ఏ ఫామ్ లో రాయొచ్చు? in the form of p by q where p and q are ఇంటీజర్స్. సో పీక్యూ రెండు కూడా ఏమవుతాయి? ఇంటీజర్స్ అవుతాయి. అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం రాషనల్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3. సో 2/3 అనే దానిలో 2 ఈజ్ అన్ ఇంటీజర్, 3 ఈజ్ అన్ ఇంటీజర్. మరి 3 0కి ఈక్వల్ అయిందా? లేదు కదా. సో 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ నెంబర్ని మనం ఏమని పిలవచ్చు? రాషనల్ నెంబర్ అని పిలవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? -1/4. సో ఇక్కడ -1 అనేది ఒక ఇంటీజర్, 4 ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్ వేర్ 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దిస్ నెంబర్ ఈజ్ అన్ రాషనల్ నెంబర్. ఓకే. సో రాషనల్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్స్ which can be written in the form of p by q where p and q are integers and q is not equal to 0. సో ఈ ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం రాషనల్ నంబర్ అని పిలుస్తాం. Now we have known what is a rational number. సో రాషనల్ నంబర్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం ఏం చూడాలి? ప్రాపర్టీస్ ఆఫ్ రాషనల్ నంబర్స్. సో మనం ఇంటీజర్స్కి ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ అన్నీ చెక్ చేసామో అదే విధంగా రాషనల్ నెంబర్స్కి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఈ విధంగా అన్ని ప్రాపర్టీస్ కూడా రాషనల్ నెంబర్స్కి కూడా మనం చెక్ చేయాలి. సో ప్రీవియస్ క్లాస్లో మనం క్లోజర్ ప్రాపర్టీ యొక్క వాల్యూస్ అన్నీ కూడా చెక్ చేసాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ క్లాస్లో కామ్యుటేటివిటీ అనేది చెక్ చేద్దాం. So before going into the properties of rational numbers, please make a note of this definition children. So ఈ definition అనేది మీ నోట్స్లో మీరు కాపీ చేసుకోండి. సో our first property is closure property. సో closure ప్రాపర్టీకి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చెక్ చేసాం. సో క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఇఫ్ ఏ కమా బి బిలాంగ్స్ టు రాషనల్ నెంబర్స్ అంటే ఏ బి అనేవి ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ అయితే ఎడిషన్ని మనం ఎలా వెరిఫై చేస్తాం? ఏ ప్లస్ బి ఆ 2 నెంబర్స్ ఆ 2 రాషనల్ నెంబర్స్ యాడ్ చేయగా వచ్చే నెంబర్ కూడా రాషనల్ నెంబరే అవుతుంది. సో రాషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యూ. ఓకే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూస్తే ఏ కామా బి అనేవి ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ అయితే ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కూడా మనకి ఒక రాషనల్ నెంబరే అవుతుంది. మరి మల్టిప్లికేషన్ చూడండి. ఏ కామా బి అనేవి ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ అయితే వాటి యొక్క ప్రోడక్ట్ ఏ ఇంటూ బి చేస్తే మళ్ళీ మనకి రాషనల్ నెంబరే వస్తుంది. మరి డివిజన్ దగ్గర చూడండి. ఏ డివైడెడ్ బై బి. సో ఏ బి అనేవి ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ అయితే ఏ డివైడెడ్ బై బి అనేది రేషనల్ నెంబర్ అవుతుంది అంటే ఒకసారి మనం 2/0 ఆర్ 1/0 డినామినేటర్లో 0 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1/0. సో దీని ఒక వాల్యూ ఏమవుతుంది మనకి? నాట్ డిఫైన్. ఈ వాల్యూ మనం డిఫైన్ చేయగలమా? డిఫైన్ చేయలేం. సో ఇది రాషనల్ నెంబరా? కాదు. సో ఇట్ డజంట్ బిలాంగ్ టు ఏ రాషనల్ నెంబర్. వచ్చే నెంబర్ మనకి రాషనల్ నెంబర్ కాదు. సో డివిజన్ని ఒక్కదాన్ని సాటిస్ఫై చేయడం లేదు. రిమైనింగ్ 3 ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈ మూడిటిని కూడా రాషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూద్దాం.
సో అవర్ నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు రాషనల్ నంబర్స్, ఏ బి అనేవి ఏవైనా టూ రాషనల్ నెంబర్స్ అయితే దెన్ అండర్ ఎడిషన్ చెక్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఈ విధంగా ఉంటే దే ఆర్ కామ్యుటేటివ్ అండర్ ఎడిషన్. దీనికి మనం ఎగ్జాంపుల్స్తో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూని మనం 1/2 కింద కన్సిడర్ చేద్దాం. బి వాల్యూని 3/4 కింద కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఈ విధంగా ఉంటే ఎడిషన్ని సాటిస్ఫై చేసినట్టు. సో ఫస్ట్ ఏ ప్లస్ బి చేద్దామా. 1/2 ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే 3/4 ప్లస్ 1/2. సో యాడ్ చేయండి. సో ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ 4. సో ఇక్కడ 2 2s are 4. సో 1 2s are 2 ప్లస్ 4 1s are 4. సో 3 1s are 3 is equal to, సో ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత 4ఏ కదా. సో 4 1s are 4. సో 3 1s are 3 ప్లస్ 2 2s are 4. 1 2s are 2. సో 2 plus 3 it is 5/4 and which is equal to 3 plus 2 5/4. సో ఇక్కడ 5/4 ఈజ్ ఈక్వల్ టు 5/4 అంటే ఏం చెప్పొచ్చు మనం, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో దిస్ మీన్స్ దట్ రాషనల్ నెంబర్స్ ఆర్ కామ్యుటేటివ్ అండర్ ఎడిషన్. సో ఎడిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో దే ఆర్ కామ్యుటేటివ్ అండర్ ఎడిషన్. సో నెక్స్ట్ లెట్ us see for సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ఏం చెప్తుంది, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్ కావు, అందుకని నాట్ ఈక్వల్ టు వేసాం ఇక్కడ. ఓకేనా. సో అంటే ఏంటి, కామ్యుటేటివ్ ప్రాపర్టీని రాషనల్ నెంబర్స్ సాటిస్ఫై చేయడం లేదు. సో దీన్ని కూడా మనం పైన ఇచ్చిన ఎగ్జాంపుల్తో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం 1/2, బి వాల్యూ ఈజ్ 3/4. సో ఏ మైనస్ బి చేద్దామా. 1/2 మైనస్ 3/4 అండ్ బి మైనస్ ఏ చేస్తే 3/4 మైనస్ 1/2. చెక్ చేయండి రెండు ఈక్వల్ వస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది, ఎల్సిఎం ఈజ్ 4. సో 2 2s are 4, 1 2s are 2 మైనస్ 4 1s are 4. సో 3 1s are 3 అండ్ ఇక్కడ ఎల్సిఎం ఈజ్ 4. సో 4 1s are 4, 3 1s are 3 మైనస్ 2 2s are 4. సో 1 2s are 2. సో 2 minus 3 is -1/4. సో ఇక్కడ ఏమొస్తుంది, 3 minus 2 is 1/4. సో -1/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/4. రెండు కూడా ఈక్వల్ కాలేదు కదా. సో దిస్ మీన్స్ దాట్ రాషనల్ నంబర్స్ ఆర్ నాట్ కామ్యుటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ని సాటిస్ఫై చేయడం లేదు. నెక్స్ట్ లెట్ us see for మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ లెట్ us వెరిఫై ఫర్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ దగ్గర ఏం చెప్తుంది, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో దీన్ని కూడా మనం ఈ ఎగ్జాంపుల్తో వెరిఫై చేసి చూద్దాం. సో ఏ వాల్యూ ఈజ్ 1/2, బి వాల్యూ ఈజ్ 3/4. సో ఏ ఇంటూ బి అంటే ఏం రాయొచ్చు, 1/2 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. బి వాల్యూ ఈజ్ 3/4 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ 1/2. సో మల్టిప్లై చేయండి. 1 into 3 is 3/2 into 4 is 8. 3/8 is equal to 3 1s are 3, 4 2s are 8. That means 3/8 is equal to 3/8. So we can say that A into B is equal to B into A. That means rational numbers are commutative under multiplication. So multiplication ni satisfy చేస్తున్నాయి. నెక్స్ట్ లెట్ us వెరిఫై ఫర్ డివిజన్. సో నెక్స్ట్ డివిజన్ ఏం చెప్తుంది, ఏ డివైడెడ్ బై బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. సో విత్ ద సేమ్ ఎగ్జాంపుల్ 1/2 అండ్ 3/4. సో ఏ డివైడెడ్ బై బి అంటే 1/2 ఈజ్ డివైడెడ్ బై 3/4 అండ్ బి డివైడెడ్ బై ఏ అంటే 3/4 డివైడెడ్ బై 1/2. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో ఇక్కడ డివిజన్లో ఉన్న ఈ ఫ్రాక్షన్ ఉంది చూసారా 3/4,
అది రెసిప్రోకల్ కింద మారి మల్టిప్లై అవుతుంది. సో దానికి ఏ విధంగా వేయాలి అంటే 1/2 డివైడెడ్ బై 3/4 కదా. సో ఈ 3/4 కాస్త మల్టిప్లై అయ్యి 4/3 కింద మారుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం 1/2 సో ఆ 3/4 కాస్త 4/3 అయిపోయి మల్టిప్లికేషన్ అవుతుంది ఇంటూ 4/3. ఓకే, నెక్స్ట్ 3/4 ఇది కూడా ఏమవుతుంది ఇంటూ 2/1. సో దాని యొక్క రెసిప్రోకల్ కింద మారుతుంది. ఓకే, నౌ లెట్స్ క్యాన్సిల్ అవుట్. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 2s are 4. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు 2 2s are 4. సో ఏమొచ్చింది 2/3. మరి ఇక్కడ ఏమొచ్చింది 3/2. ఆర్ దే ఈక్వల్ 2/3 3/2? ఈ రెండు ఈక్వలా? కాదు, దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఏ డివైడెడ్ బై బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. దట్ మీన్స్ వీ కెన్ సే దట్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ కామ్యుటేటివ్ అండర్ డివిజన్. సో డివిజన్ని సాటిస్ఫై చేయడం లేదు. సో బై దిస్ వీ కెన్ సే దట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ని మల్టిప్లికేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ ఈ రెండింటిని కూడా సాటిస్ఫై చేయడం లేదు. ఏంటి? రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామా? సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివిటీ ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఏ కమా బి కమా సి ఈ మూడు కూడా ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ అయితే ఇఫ్ ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు క్యూ దెన్ అండర్ ఎడిషన్ మనం ఏ విధంగా చెక్ చేయాలి అంటే ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ విధంగా ఉంటే ఎడిషన్ని సాటిస్ఫై చేసినట్టు. సో దీనికి ఎగ్జాంపుల్ కింద మనం ఏ వాల్యూని 1/2, బి వాల్యూ 3/2, సి వాల్యూ 5/2ని కన్సిడర్ చేసి చెక్ చేద్దాం. సో ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. సో 1/2 ప్లస్ ఆఫ్ 3/2 ప్లస్ 5/2. సో చెక్ చేద్దామా ఫస్ట్ ఏమొస్తుందో. సో 1/2 ప్లస్ ఆఫ్ 3/2 ప్లస్ ఆఫ్ 5/2. సో ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేద్దాం. సో 1/2 ప్లస్ ఆఫ్ సో స్మాల్ బ్రాకెట్లో ఎల్సిఎం ఎంత వస్తుంది 2 కదా 2. సో నెక్స్ట్ పైన 3 ప్లస్ 5. సో 1/2 ప్లస్ ఆఫ్ 3 ప్లస్ 2 ఈజ్ 8/2. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 2 వచ్చింది కదా. సో 2 సో 1 ప్లస్ 8 సో ఎంత వచ్చింది 9/2. సో ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే మనకి 9/2 వచ్చింది. అంటే ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి చేస్తే 9/2 వచ్చింది. సో సేమ్ వాల్యూ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి కూడా చేస్తే 9/2 వస్తే ఇది సాటిస్ఫై అయినట్టు. సో నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కూడా చూద్దామా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ని సాల్వ్ చేద్దాం. సో ఏ వాల్యూ ఎంత 1/2 ప్లస్ 3/2 నెక్స్ట్ ప్లస్ 5/2. సో సాల్వ్ చేస్తే ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్లో ఎల్సిఎం 2 వస్తుంది కదా. సో 1 ప్లస్ 3 ప్లస్ ఆఫ్ 5/2. సో ఇట్ ఈస్ 4/2 ప్లస్ ఆఫ్ 5/2. సో 4 ప్లస్ 5 ఎంత వస్తుంది 9 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ కూడా మనం సాల్వ్ చేస్తే 9/2 వచ్చింది. సో ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్. సో ఎడిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇదే విధంగా మిగతా 3 వాల్యూస్ కూడా చెక్ చేయాలి. ఓకే, విత్ ద సేమ్ వాల్యూస్. సో నెక్స్ట్ అండర్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ఏం చెప్తుంది ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి ఇస్ నాట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి. సో ఇక్కడ మనకి రెండు కూడా ఈక్వల్ కావు. దట్ మీన్స్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ని సాటిస్ఫై చేయవు. సో దీన్ని మనం ఇదే ఎగ్జాంపుల్స్తో ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. సో ఫస్ట్ లెట్ us కన్సిడర్ ఎల్హెచ్ఎస్ ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సిని వెరిఫై చేద్దాం. సో ఏ వాల్యూ ఎంత 1/2 మైనస్ ఆఫ్ బి మైనస్ సి అంటే 3/2 మైనస్ 5/2. సో 1/2 మైనస్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం 2 కదా. సో 3 మైనస్ 5/2.
సో 1/2 మైనస్ ఆఫ్ 3 minus 5 is -2/2. సో ఏమొస్తుంది 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/2. సో 1/2 ప్లస్ 2/2. సో రెండు ఎల్సిఎం 2 కదా. సో ఇట్ ఈస్ 3/2. 1 plus 2 is 3 divided by 2. సో ఆన్సర్ ఈస్ 3/2. సో LHS సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 3/2 వచ్చింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ ఫర్ RHS ఆల్సో. నెక్స్ట్ RHSలో ఏముంది A మైనస్ B మైనస్ C. సో A మైనస్ B అంటే 1/2 మైనస్ 3/2 మైనస్ C వాల్యూ ఎంత 5/2. సో ఇది సాల్వ్ చేద్దాం. సో బ్రాకెట్లో మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది 2 కదా. సో 1 మైనస్ 3 మైనస్ 5/2. సో 1 మైనస్ 3 ఇస్ -2/2 మైనస్ 5/2. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది -2 మైనస్ 5 డివైడెడ్ బై 2. సో -2 మైనస్ 5 ఇస్ -7/2. సో ఇందాక మనకి ఆన్సర్ 3/2 వచ్చింది, ఇప్పుడు -7/2 వచ్చింది. ఆర్ దే ఈక్వల్? నో. సో దే ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ మీన్స్ దట్ rational numbers are not associative under subtraction. సో సబ్ట్రాక్షన్ని సాటిస్ఫై చేయడం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వెరిఫై చేయాలి ఫర్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఏం చెప్తుంది A ఇంటూ B ఇంటూ C ఇజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. సో దీన్ని కూడా ఈ ఎగ్జాంపుల్స్తో ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. సో A ఇంటూ B ఇంటూ C అంటే ఏం రాయొచ్చు మనం 1/2 ఇంటూ B ఇంటూ C is 3/2 ఇంటూ 5/2. సో 1/2 ఇంటూ 3 ఇంటూ 5 is 15 డివైడెడ్ బై 4. సో ఇప్పుడు 1 ఇంటూ 15 is 15 డివైడెడ్ బై 2 ఇంటూ 4 is 8. సో LHS సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 15/8 వచ్చింది. సో ఇదే విధంగా RHS కూడా సాల్వ్ చేసినప్పుడు వస్తే అప్పుడు రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు రేషనల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్పచ్చు. సో RHS ఏంటి A ఇంటూ B ఇంటూ C. సో A ఇంటూ B అంటే మనం ఏం రాయొచ్చు 1/2 ఇంటూ 3/2 ఇంటూ C వాల్యూ ఈజ్ 5/2. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 1 ఇంటూ 3 ఈజ్ 3 డివైడెడ్ బై 4 ఇంటూ 5/2. సో 3 ఇంటూ 5 ఈజ్ 15, 4 ఇంటూ 2 ఈజ్ 8. సో 15/8. సో ఇందాక LHS సాల్వ్ చేసినప్పుడు 15/8 వచ్చింది, RHS సాల్వ్ చేసినప్పుడు కూడా 15/8 వచ్చింది. దట్ మీన్స్ దే బోత్ ఆర్ ఈక్వల్. A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. దట్ మీన్స్ వీ కెన్ సే దట్ rational numbers are associative under మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ డివిజన్ ఆల్సో. నెక్స్ట్ లెటస్ చెక్ ఫర్ డివిజన్. సో డివిజన్ ఏం చెప్తుంది A డివైడెడ్ బై B డివైడెడ్ బై C ఈజ్ నాట్ ఈక్వల్ టు A డివైడెడ్ బై B డివైడెడ్ బై C. సో ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా లేవు. LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. దట్ మీన్స్ rational numbers are not associative under division. సో డివిజన్ని సాటిస్ఫై చేయవు. సో దీన్ని మనం ఈ ఎగ్జాంపుల్తో ఒకసారి చెక్ చేద్దామా. సో A డివైడెడ్ బై B డివైడెడ్ బై C. సో హియర్ A ఈజ్ 1/2 డివైడెడ్ బై B డివైడెడ్ బై C. సో 3/2 డివైడెడ్ బై 5/2. సో దిస్ ఈజ్ LHS. ఫస్ట్ LHS సాల్వ్ చేద్దాం. సో 1/2 డివైడెడ్ బై 3/2. సో ఈ డివైడెడ్ బై రెసిప్రోకల్ కింద రాస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో ఇంటూ 2/5. సో సాల్వ్ చేద్దామా. సో 2 గెట్స్ క్యాన్సల్. సో 1/2 డివైడెడ్ బై 3/5. సో 1/2 డివైడెడ్ బై 3/5. సో దీన్ని సాల్వ్ చేయండి. 1/2 ఇంటూ 5/3. సో ఎంత వస్తుంది మనకి ఆన్సర్? దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 ఈజ్ 5 by 2 into 3 is 6. సో 5/6. సో LHS సాల్వ్ చేస్తే మనకి 5/6 వచ్చింది. సో ఇప్పుడు RHS సాల్వ్ చేద్దాం. సో RHSలో ఏముంది మనకి A డివైడెడ్ బై B డివైడెడ్ బై C. సో A డివైడెడ్ బై B దట్ ఈస్ 1/2
divided by 3 by 2 divided by C. C is 5 by 2. సో ఇక్కడ 1 by 2 ఈ డివైడెడ్ బై కాస్త మల్టిప్లై అయ్యి రెసిప్రోకల్ అవుతుంది కదా. సో 2 by 3. సో 1 by 2 into 2 by 3 divided by 5 by 2. సో 1 into 2 is 2. 2 into 3 is 6. సో 2 by 6 divided by 5 by 2. సో ఇక్కడ ఇది ఏమవుతుంది 2 by 6 into 2 by 5 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అవుతుందా చూడండి. సో దిస్ ఇస్ 2 by 6 నో. సో 2 by 6 into 2 by 5. సో 2 3s are 6. సో ఇప్పుడు 2 into 1 it is 2 by 3 into 5 15. సో ఆన్సర్ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 2 by 15. సో ఇందాక వచ్చిన ఆన్సర్ ఈ ఆన్సర్ ఈక్వలా? కాదు కదా. సో దే ఆర్ నాట్ ఈక్వల్. సో A divided by B divided by C is not equal to A divided by B divided by C. So by this we can say that rational numbers are not associative under division. సో డివిజన్ని సాటిస్ఫై చేయడం లేదు. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో రాషనల్ నెంబర్స్ ఎడిషన్ని ఒబే చేస్తున్నాయి, మల్టిప్లికేషన్ని ఒబే చేస్తున్నాయి, సబ్ట్రాక్షన్ని డివిజన్ని ఒబే చేయడం లేదు. ఓకేనా. సో దిస్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వీ హ్యావ్ ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఎడిటివ్ ఐడెంటిటీ గురించి మనం ఇంటీజర్స్లో నేర్చుకున్నాం. సో సేమ్ అదే విధంగా రాషనల్ నెంబర్స్లో కూడా ఎడిటివ్ ఐడెంటిటీ కింద జీరోని కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, A + 0 is equal to 0 + A దట్ ఈజ్ ఈక్వల్ టు A. సో ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని కన్సిడర్ చేస్తే ఆ రేషనల్ నెంబర్కి జీరోని యాడ్ చేస్తే మళ్ళీ మనకి అదే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే రేషనల్ నెంబర్ని ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేస్తే 1/2కి మనం జీరోని యాడ్ చేసిన, జీరోకి 1/2ని యాడ్ చేసిన మళ్ళీ మనకి 1/2 వస్తుంది కదా. 1/2 + 0 is equal to 0 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ మనం జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే మనం ప్లస్ యూస్ చేసాం, ఇక్కడ మనం ఏం యూస్ చేయాలి? ఇంటూ యూస్ చేయాలి. అంటే మనం ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా మనకి అదే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ని కన్సిడర్ చేద్దాం. ఆ రేషనల్ నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. దట్ మీన్స్ 1 ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ 1ని మనం ఏమని పిలవచ్చు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని పిలవచ్చు. వేరాస్ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అని చెప్పాలి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 అని చెప్పాలి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? సో 3/4 ఈజ్ అ రేషనల్ నెంబర్. 3/4కి 1 మల్టిప్లై చేసిన, 1 into 3/4 చేసిన we get the same number, that is 3/4. So 3/4 into 1 is equal to 1 into 3/4 that is equal to 3/4. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 1 is called as multiplicative identity and 0 is called as additive identity. So remember this, children. నెక్స్ట్ let us see additive inverse. మరి additive inverse అంటే ఏంటి? ఒక నెంబర్ని కన్సిడర్ చేద్దాం, A అనే ఒక నెంబర్ని కన్సిడర్ చేద్దాం. సో ఇక Aకి మనం ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి అంటే మనం నెగిటివ్ సైన్ని యూజ్ చేయాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A ఈజ్ -A. మరి ఇక్కడ రేషనల్ నెంబర్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి A/B దట్ మీన్స్ ఒక రేషనల్ నెంబర్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -A/B అవుతుంది. ఒకవేళ మనకి నెగిటివ్లో ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ -2/3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అడిగితే మనం ఏం చెప్పాలి? -2/3. సో ఏమవుతుంది అక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3. సో ఏ అయితే -A. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ -1/2. మరి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఏమవుతుంది? మైనస్ ఆఫ్ -1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఎక్కడైనా సరే మనల్ని ఎడిటివ్ ఇన్వర్స్ రాయమన్నారు అంటే దానికి నెగిటివ్ సైన్ ప్లేస్ చేసి
ఎడిటివ్ ఇన్వర్స్ అనేది రాయాలి. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ మైనస్ ఏ. అండర్స్టూడ్? సో చిల్డ్రన్, లెట్ us end up the class here. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే బేసిక్స్, రేషనల్ నెంబర్స్ యొక్క బేసిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where p and q are integers and q is not equal to 0 is called a rational number. Next we have seen different properties of rational numbers, that is closure property, associative property, commutative property. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ ఎడిటివ్ ఐడెంటిటీ. సో ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే జీరో ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మనం దేన్ని చెప్పచ్చు? ఎడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0 అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ ఏ విధంగా రాయాలి? ఏ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ ఏ, అంటే నెగిటివిటీని యూస్ చేసి మనం ఇన్వర్స్ని రాస్తాం. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ మైనస్ ఏ. మరి ఏ బై బీకి మైనస్ ఏ బై బీ. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ అనేది నేను సెపరేట్గా ఏం చెప్పలేదు, కానీ మనం డివిజన్ చేస్తున్నప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ ఏ విధంగా రాయాలి అనేది మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెక్ చేసేటప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసాం. సో ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. సో యువర్ వర్క్ ఈజ్ రివైజ్ ఎవ్రీథింగ్ థరోలీ అండ్ ప్రిపేర్ ఏ ప్రాపర్ నోట్స్. వీటికి సంబంధించి అన్ని నోట్స్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా మీరు నోట్ చేసుకోండి మీ నోట్బుక్లో. So in the next class, let us start our exercise, that is exercise 1.1. సో ఇవన్నీ కూడా ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఈ ప్రాపర్టీస్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి మీకు అర్థం కాకుండా ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తే యూజ్ ఉండదు కదా. సో అందుకని ఇవన్నీ కూడా ముందు మనం నేర్చుకోవాలి. కాన్సెప్ట్ మనం తరోగా ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్ చిల్డ్రన్. సో మీకు ఈ వీడియో బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయింది అని మీరు ఫీల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో చిల్డ్రన్, Vidyadhi Tutorials has started 2 new WhatsApp groups Nana for 7th class and 8th class separately. So 7th class students కానీ 8th class students కానీ ఎవరికైనా రెఫరెన్స్ కావాలి అంటే మీరు ఈ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ నాన్న. సో మీకు ఏదైనా అప్డేట్స్ అయినా, నోట్స్ అయినా, ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా సరే మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినవి. సో మీరు ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళైతే ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్ బాయ్.